అంతర్జాతీయ వేదికలపై భారత్ను మిత్రదేశమని ఊదరగొట్టే అమెరికా అసలు రంగు బయటపడింది. ప్రపంచానికి తానే పోలీసులని చెప్పుకునే అగ్రరాజ్యం భారతీయుల ప్రాణాలంటే దారుణమైన చులకన భావంతో ఉంది. హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణంపై యావత్ భారతదేశం ఆగ్రహంతో రగిలిపోతుంది. స్వయంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్ చేసి నిలదీశారు. అమెరికా నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బెదిరింపులు. సంతాపం తెలిపే సంస్కారం లేని అమెరికా మా దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదంటూ రివర్స్ అటాక్ దిగుతుంది. మిత్రదేశం పట్ల అమెరికా చూపిస్తున్న ఆ అహంకారానికి భారత్ లొంగుతోందా? అసలు వాషింగ్టన్ బెదిరింపుల వెనుక ఉన్న అసలు కథేంటి? అమెరికా ఆహానికి న్యూఢిల్లీ ఎలాంటి గట్టి కౌంటర్ ఇవ్వబోతోంది? వాచ్ స్టోరీ. భారత నావికుల ప్రాణాలంటే అమెరికాకు చులకన? అమెరికా బెదిరింపులకు భారత్ లొంగుతోందా? వాషింగ్టన్ అహంకారానికి ఢిల్లీ బ్రేక్ వేస్తుందా? హర్ముజ్ జలసంధి సమీపంలో ఒమెన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా నిరసన తెలియజేసింది. ఏకంగా భారత విదేశాంగ మంత్రి రంగంలోకి దిగాడు. అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. మరి దీనికి వాషింగ్టన్ స్పందన ఎలా ఉంది? క్షమించడన్న మాట లేదు. ప్రాణనష్టం జరగడంపై విచారం వ్యక్తం చేయలేదు. కనీసం మొక్కుబడిగా కూడా సంతాపం ప్రకటించలేదు. పైగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్కు ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదని సీరియస్ అయ్యాడు. అంటే 3 భారతీయ నావికులు చనిపోతే దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి అమెరికా బెదిరింపులకు దిగుతోంది. మిత్రదేశాన్ని అమెరికా చూసే తీరు విధానం ఇదేనా? మరి శత్రువుల పట్ల ఇంకెంత కఠినంగా అమెరికా వ్యవహరిస్తుందో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చూద్దాం. అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్ ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 48 గంటల వ్యవధిలో రెండోసారి పిలిపించి మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. వాణిజ్య నౌకలపై ఇలా డెడ్లీ దాడులను ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఇలాంటి బల ప్రయోగం సమర్థనీయం కాదని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ వాదనలు న్యాయమైనవి. అందుకే అమెరికా నుంచి కనీస స్పందన ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ వాషింగ్టన్ నుంచి వచ్చిన అత్యంత నిర్లక్ష్యపు సమాధానాన్ని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. అమెరికా ఆదేశాలను వాణిజ్య నౌకలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని, వాషింగ్టన్ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని అగ్రదేశం తెగేసి చెప్పింది. ఇక్కడో చిన్న ప్రశ్న. ఒకవేళ ఇదే స్థానంలో అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటే వాషింగ్టన్ ఇలాంటి సమాధానాన్ని అంగీకరించేదా? అస్సలు అంగీకరించదని ఎవరైనా చెప్పేస్తారు. అందుకే ట్రంప్ ప్రభుత్వ స్పందన ఇంతటి దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రపంచానికి తానే పోలీసునని అమెరికా చాటుకోవాలని చూస్తోంది. కానీ రూబియో హెచ్చరికలన్నీ అమెరికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడం చుట్టూనే తిరగటం విచిత్రం. తమ వ్యవహార శైలి ఎంతటి సంకుచితంగా భావోద్వేగ రహితంగా ఉందో యునైటెడ్ స్టేట్స్ గ్రహిస్తోందా? పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా ప్రారంభించిన యుద్ధంలో అమాయకులైన భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ దీనివల్ల ఆసియా, భారత్ ప్రపంచ దేశాలే నష్టపోవాల్సి వస్తోంది. మొదట హర్ముజ్ జలసంధి సంక్షోభంతో ఏర్పడిన చెమురు ఇబ్బందులు కావచ్చు. ఇప్పుడు అమెరికా తన శత్రువును దెబ్బతీయటానికి చేస్తున్న ప్రత్యక్ష దాడులు కావచ్చు. అన్నీ ఇతరులకే భారంగా మారాయి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇరాన్ కేవలం అమెరికాకు మాత్రమే శత్రువు, ప్రపంచ దేశాలకు ఏమాత్రం శత్రువు కాదు. ఇరాన్ నౌకలను దిగ్బంధిస్తామని చెప్పిన అమెరికా వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోంది. పైగా ఇతరులకు అగ్రదేశం సుద్దులు చెప్తోంది. అందుకే ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న మొదలైంది. వాషింగ్టన్ చర్యలు భారత సహనాన్ని పరీక్షించే స్థాయిని దాటిపోయాయా? ఎందుకంటే ఇప్పుడు భారత్తో అమెరికాకు ఉన్న బంధాన్ని ఆ దేశం ఎలా చూస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి. భారత్ లేనిదే అమెరికా ఏమీ చేయలేదని, ఇరు దేశాల విలువలు ఒకటేనని మనం తరచూ వింటూనే ఉంటాం. మరి భారత్ తన సొంత ప్రయోజనాల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మాత్రం అమెరికా భాష ఎందుకు మారుతోంది? భారత్పై ఈ తరహా అమెరికా ధోరణి కొత్తేమీ కాదు. ఈ సినిమాను మనం గతంలోనే చూసాం. గత ఏడాది కాలంగా భారత్పై అత్యంత కఠినమైన సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీనికి 2 వాదనలు చెప్పుకొచ్చింది. భారత్ అత్యధికంగా తమ వస్తువులపై సుంకాలు విధిస్తోందన్నది మొదటి వాదన.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్నది రెండో వాదన. అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో గెలవటానికి ట్రంప్ ఈ ట్రిక్లు ప్లే చేస్తున్నాడు. నిజానికి 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలు ఏమాత్రం తక్కువ ప్రాధాన్యత కలిగినవి కాదు. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2013లో భారత దౌత్యవేత్త దేవయానిని న్యూయార్క్లో అరెస్ట్ చేశారు. దౌత్యవేత్తను సాధారణ నేరస్తురాలులా చూసింది. దీనిపై ఢిల్లీ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ఉన్న భద్రతా బారికేడ్లను భారత్ తొలగించింది. వారికిచ్చిన ప్రత్యేక అధికారాలను రద్దు చేసింది. యాక్సెస్ పాస్ను వెనక్కి తీసుకుంది. జాతీయ గౌరవం ఎంత ముఖ్యమో స్పష్టమైన సందేశాన్ని పంపింది. అంతకుముందు 1998లో భారత్ పోఖ్రాన్-2 అణు పరీక్ష నిర్వహించినప్పుడు కూడా భారత్ ఇదివరకు ఎన్నడూ చూడని అత్యంత కఠినమైన ఆంక్షలను అమెరికా విధించింది. భారత్కు ఇచ్చే సహాయాన్ని నిలిపివేయడమే కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి భారత్కు వచ్చే రుణాలను కూడా వాషింగ్టన్ అడ్డుకుంది. నాడు అమెరికా ఆంక్షల ఒత్తిడికి భారత్ లొంగిపోతుందని చాలా మంది భావించారు. కానీ భారత్ తలవంచలేదు. అప్పటికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దీనిపై చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఈ ఆంక్షలు మమ్మల్ని ఏమాత్రం దెబ్బతీయలేవు, భయపెట్టలేవు. ఇలాంటి బెదిరింపులకు, శిక్షాత్మక చర్యలకు భారత్ ఎన్నటికీ లొంగదు. కాలం కూడా వాజ్పేయి మాటలనే నిజమని నిరూపించింది. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా భారత్ తట్టుకొని నిలబడగలిగింది. తన ఆర్థిక భాగస్వామ్యాలను విస్తరించుకుంది. స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. ఫలితంగా ఒకప్పుడు భారత్పై ఆంక్షలు విధించిన అదే అమెరికా కేవలం దశాబ్ద కాలంలోనే వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారత్ చుట్టూ తిరగటం ప్రారంభించింది. అమెరికా ఎప్పుడూ ఒకే విధానాన్ని నమ్ముకుంటుంది. తమకు లొంగిపోండి, లేదంటే పరిణామాలు ఎదుర్కొండని బెదిరింపులకు దిగుతోంది. అమెరికా వార్నింగ్ గేమ్స్ కొన్ని దేశాల దగ్గర సాగవచ్చునేమో. ప్లూట్లు జింక ముందు ఊదాలి కానీ సింహం ముందు కాదు. అమెరికా బెదిరింపులు భారత దగ్గర మాత్రం ఎప్పుడూ పనిచేయవు. ఎందుకంటే భారతదేశ విలువలు, ఉనికి అమెరికా ఇచ్చే సర్టిఫికెట్లపై ఆధారపడి లేవు. అవి భారత స్వయం శక్తి నుంచి పుట్టుకొచ్చాయి. అందుకే స్నేహం అనేది కేవలం ఒకవైపు నుంచే సాగదని ఢిల్లీ ఇప్పుడు గట్టిగా చెబుతోంది. అమెరికా ఇకనైనా తన బెదిరింపు ధోరణిని మానుకోవాలని భారత్ హితవు పలుకుతోంది. అమెరికా పట్ల భారత్ పాటిస్తూ వస్తున్న వ్యూహాత్మక సంయమనాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమెరికా దీనిని పదే పదే నిరూపిస్తూనే ఉంది. ఒకవైపు చైనాను ఎదుర్కోవటానికి భారత్ లాంటి అగ్రదేశ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూనే మరోవైపు తన స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ట నైజాన్ని వాషింగ్టన్ బయటపెట్టుకుంది. కానీ ఇది 1971 నాటి బలహీనమైన భారత్ కాదు, 2026 నాటి నవభారతం. అమెరికా తన హద్దులు దాటితే ఎలా బుద్ధి చెప్పాలో ఢిల్లీకి బాగా తెలుసు. దౌత్యపరమైన వ్యూహాలతోనే కాకుండా ఆర్థికంగా, సైనికంగా అమెరికాకు ధీటుగా బదిలిచ్చే సత్తా నేడు భారత్కు ఉంది. వాషింగ్టన్ ఇకనైనా తన గ్లోబల్ పోలీస్ అహాన్ని పక్కన పెట్టి భారత్ను ఒక సమాన భాగస్వామిగా గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే అమెరికా కోల్పోయే వ్యూహాత్మక మిత్రుడు ఆ దేశ భవిష్యత్తుకు కోలుకోలేని దెబ్బగా మారటం ఖాయం. తమ పౌరుల ప్రాణాలు, జాతీయ గౌరవంపై భారత్ ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గదు. ఈ బలమైన సందేశాన్ని వాషింగ్టన్కు ఢిల్లీ స్పష్టంగా పంపింది.